వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంది? ఆర్టీసీ ఆర్టీసీ మరింత మెరుగైందా? మరింత నష్టంలోకి వెళ్ళిపోయిందా? ఆర్టీసీ వర్కర్స్ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్లు, కండక్టర్లు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దీనిపై మాట్లాడడానికి ఈరోజు మనతో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో బాగుండేదా? ఉన్న పరిస్థితులు ఆర్టీసీ వర్కర్స్‌కు సంబంధించిన పరిస్థితులు గానీ, ప్రజలకు సేవ అందించడం విషయంలో గానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాగుపడిందా? ప్రజలకు సేవ చేయడంలో అప్పుడు, ఇప్పుడు అదే అదే పాత్ర పోషిస్తుంది ఆర్టీసీ. కార్మికుల సమస్యలకు సంబంధించినప్పుడు కూడా అప్పుడు ఎట్లయితే సమస్యలున్నాయి, ఇప్పుడు అవే సమస్యలున్నాయి. ప్రత్యేకించి ప్రజల కోణంలో చూసినప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బస్సులు పెరుగుతాయి అనుకున్నారు. కానీ బస్సుల సంఖ్య పెరగలేదు. ఆ రోజు 2015 జూన్ 2వ తారీఖు ఏర్పడిన నాటికి 10,400 బస్సులున్నాయి. ఈరోజు మనం మాట్లాడుకునే నాటికి 9,300 బస్సులు. అంటే జనాభానేమో కోటి మంది దాకా పెరిగారు. బస్సుల సంఖ్య మాత్రం తగ్గింది. కాబట్టి ఇప్పుడు మీరు మెరుగైన సేవలు అందించారా అంటే అందించామనే చెప్పాలి ఉన్నంతలో. కానీ అవసరం మేరకైతే ఇవ్వలేదనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఫిగర్సే కనపడుతుంది. మనం చెప్పుకోవాల్సింది. ఇక కార్మికులకు సంబంధించినంత వరకు కార్మికుల సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి కూడా ఉంటాయి. పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచించలేదు. దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఫినాన్షియల్‌గా ఇబ్బందులున్నాయి. దీనికి అసలైన కారణం ఏంటంటే ఫినాన్షియల్‌గా ఇబ్బందులు ఎందుకున్నాయంటే సంస్థని మేము పనిచేస్తుందేమో సర్వీస్ ఓరియెంటెడ్ సేవా భావంతో మేము పనిచేస్తాం. కానీ వాళ్ళు లెక్కేసేదేమో ఫినాన్షియల్ కోణంలో చూస్తున్నాం. ఈ లాభం దానికి డబ్బులు వచ్చినాయా రాలేదా? దీనికి లాభం వచ్చిందా రాలేదా? లాభం వస్తే మీకేమన్నా వస్తాయి లేకపోతే లేదనే ధోరణితో పాలకులు ఆలోచిస్తున్నారు. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ రకంగా వర్కర్స్ క్రష్ అవుతున్నారు. కార్మికులు తరిగిపోతున్నారు. ఉదాహరణ చూస్తే 54,000 మంది 2015లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉంటే ఈరోజు 39,40,000 మందే ఉన్నారు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో 15,000 మంది పైగా తగ్గిపోయారు. కానీ ఈ వర్క్ విషయంలోకొస్తే ఆ రోజు కంటే ఈ రోజు ఎక్కువ కిలోమీటర్లు ఆపరేట్ అవుతుంది. అంటే కార్మికులు ఆ భారాన్ని మోస్తున్నారు. కాబట్టి వాళ్ళు సేవ చేయట్లేదని చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు మరింత కష్టపడి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవసరమైన సహకారం అందించి ఆర్టీసీ విస్తరణ కోసం పాలకులు అటువంటిది ఇవ్వట్లేదనేది అప్పుడు ఉన్న అనుభవం ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉండొద్దని ఆర్టీసీలో స్ట్రైక్ జరిగిన నేపథ్యంలో కేసీఆర్ అప్పుడు చాలా తీవ్రమైన నిర్బంధం తీసుకొచ్చాడు. ఆర్టీసీ కార్మిక సంఘాలను నిషేధం విధించాడు. ఒక ఆర్టీసీ కార్మిక సంఘానికి వాళ్ళ నాయకుడు గౌరవ అధ్యక్షుడిగా ఉంటే అతను కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజుకి ఏమైనా మార్పు జరిగిందా? అలాగే ఉందా? 2019 సమ్మె ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ప్రకటన చేసిన కార్మికుల మధ్య ఏర్పడ్డ ఐక్యత విచ్ఛిన్నం చేయలేకపోయింది. ఆ సమ్మె జయప్రదం అయింది అని నేనంటాను. ఫెయిల్ అయిందని మిగతా వాళ్ళు అంటారు. ఒక సమ్మె జయప్రదం అయిందా, ఫెయిల్ అయిందనే దానికి కొలమానం ఏంటంటే కార్మికుల మధ్య ఏర్పడ్డ ఐక్యత, బలీయమైన ఐక్యత ఏర్పడ్డదా లేదా అనేదే విజయానికి తొలిమెట్టు. సమస్యలు పరిష్కారం అయినాయా కాలేదా అనేది అప్పుడున్న రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను లోబడి పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఎంటైర్ కార్మికులందరూ ఐక్యత సాధించగలిగితే అది విజయం సాధించినట్టు. ఆ రూపంలో చూసినప్పుడు 49,000 మంది కార్మికులు ఐక్యంగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న 55 రోజులు ఆ సమ్మె నిర్వహించగలిగారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తున్నా భయపడుతూనే ఆ సమ్మెలో కొనసాగారు. ఆ రూపం ఐక్యత సాధించింది. రెండో కోణంలో చూసినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో కార్మిక సంఘాలతో చర్చలు జరపలేదు. చేయడానికి అంగీకరించలేదు. కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారు. అన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ కూడా ఆ సమ్మె ముగిసడానికి కావాల్సిన చొరవ తీసుకొని చేసి మేమేవైతే డిమాండ్స్ అడిగామో వాటిలో 15 అంశాలను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ కార్మికోద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించి సమ్మె కాలానికి జీతాలన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఆ సమ్మె విజయంగానే వచ్చింది. ఇవన్నీ కూడా పాలక పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కి కంటగింపుగా ఉన్నాయి. అందుకని ఆర్టీసీ కార్మికోద్యమం మీద ఆంక్షలు విధించారు. దానికి డిసెంబర్ 1వ తారీఖు వేదికైంది. ఆర్టీసీ కార్మికుల నుంచే పిలిచి, ప్రగతి భవన్‌ని పిలిచి అందరికి భోజనాలు పెట్టి మాట్లాడించి, మనకి కార్మిక సంఘాలు వద్దు 2 సంవత్సరాలు ఓపిక పడదాం. మనం గ్రీవెన్స్ సెల్ లాగా వేసుకొని వాటి ద్వారా నడుపుదాం. అప్పుడు 2 సంవత్సరాల అనుభవం తర్వాత చూద్దాం. అప్పుడు గనుక మీరందరూ కోరుకుంటే కార్మిక సంఘాలను పునరుద్ధరించుకుందాం. ఇప్పుడు ఎన్నికలు ఉండవని ప్రకటన చేశారు. దాన్ని అక్కడ ఉన్నోళ్ళు కార్మికులు కొంతమంది హర్షించారు కాబట్టి మా మీద కార్మికోద్యమం మీద ఆంక్షలు మొదలైపోయినాయి. కానీ ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ల అనుభవంలో అది ఫలితం లేదని తేలిపోయింది. ఏవైతే వీళ్ళేసిన వెల్ఫేర్ కమిటీల వల్ల సమస్యలు పరిష్కారం కావని తెలిపింది. ఎందుకు పరిష్కారం కావంటే దానికి ఒక వాస్తవం కూడా ఉంది. వెల్ఫేర్ కమిటీలకు ఎటువంటి చట్ట పద్ధతి లేదు.
ప్రభుత్వ పాలసీలను ప్రశ్నించేవి కావవి. పని పరిస్థితులు అక్కడ ఏదైనా చిన్న ఇబ్బందొస్తే చెప్పగలిగేవి తప్ప, ప్రభుత్వ విధానమైన అంశాల మీద ఘర్షణ పడే స్వభావం గాని, ఘర్షణ పడి తినే స్వభావం గాని ఆ కమిటీలకి ఏముండదు. వెల్‌ఫేర్ కమిటీలు. కాబట్టి అది ఫెయిల్ అయింది. అయినా ఆ ప్రభుత్వం తన పరిపాలన నుంచి బయటికి పోయిన దాకా అదే ధోరణి వ్యవహరించింది. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గూడా మేము కార్మిక సంఘం మీద ఆంక్షలు ఎత్తేస్తాం అని చెబుతూనే ఆంక్షలు కొనసాగిస్తున్నారు తప్ప వాటిని కూడా రిలాక్స్ చేయట్లేదు. ఎందుకు అనంటే, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక కోణంలో చెప్పాల్సొస్తే ఇప్పుడు ఏవైతే భారతదేశంలో కోడ్స్‌కు వ్యతిరేకంగా భారత ప్రజలందరూ కార్మికులందరూ కూడా రేపు మే 20వ తారీఖున సమ్మెకెళ్తున్నారో, ప్రాక్టికల్‌గా గత 5 సంవత్సరాలుగా అవే నిబంధనలు ఇప్పుడు ఆర్టీసీలో అమలు. యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తేసిన దాని ఫలితంగా అమలవుతుంది. ఇప్పుడు 10 గంటలు ఇప్పుడు ఏదైతే 8 గంటలు పని దినం ఉందో దాన్ని 12 గంటలు చేస్తారనేది కోడ్‌లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 12-16 గంటలు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. రెండోది కార్మిక సంఘాలకు ఎన్నికలు ఇవన్నీ కూడా చాలా కష్టతరం చేస్తారు. ఓన్లీ గ్రీవెన్స్ సెల్‌లు పెడతారనేది కోడ్‌లలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వెల్‌ఫేర్ కమిటీల పేరుతో పెట్టి ఇక్కడ గ్రీవెన్స్ వాటి ద్వారానే పరిష్కరిస్తారు తప్ప ఎన్నికలు ఇక్కడ జరపమని చెప్తున్నారు. మూడోది కార్మిక సంఘాలకు ఎన్నికలు ఉండవు. కార్మిక సంఘాలకు ఎన్నికలు పెడితే 51% పైగా ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే గుర్తింపు సంఘంగా ఉంటారు. ఆళ్ళతోటే నెగోషియేషన్ ఉంటారు. తక్కువొస్తే నెగోషియేషన్ కమిటీలేస్తారు. ఆ కమిటీలో వచ్చిన మెజారిటీని బట్టి నిర్ణయం చేస్తారు అంటున్నారు. అదే ఇక్కడ కార్మిక సంఘాలంటే పరిగణలోకి తీసుకోవట్లేదు. ఆ రకంగా చూసినప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కార్మిక కోడ్‌లు ఏవైతే తీసుకురావడానికి 2019లో పార్లమెంట్ ఆమోదించిందో, వాటి నేపథ్యంలో ఇవి ఆర్టీసీలో అమలవుతుంది. వాళ్ళకేం తేడా తెలియట్లేదు. కానీ ఈ రోజు కూడా ఆ కోడ్‌లు గనుక ఒకే ఒక్క మౌలికమైన అంశం ఉంది రెండిట్లో. కార్మిక కోడ్‌లు అమల్లోకొస్తే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు యాజమాన్యం మా మీద మీరు ఆంక్షలు పెట్టారు. ఇది తప్పు అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నావో, రేపు ఈ మాట చెప్పడానికి కార్మికోద్యమానికి అవకాశం లేదు. ఉండదు. అదంతా కూడా సక్రమం అయిపోద్ది. ఈ ధోరణి కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం అదే కొనసాగిస్తుంది కార్మికోద్యమం మీద. ఈ ప్రభుత్వం అదే కొనసాగిస్తుంది. ఆ ఆంక్షలు ఎత్తేయడానికి సిద్ధపడట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు అధికారులు గాని, మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదనే ధోరణి ఏదైతే ఉందో, కార్మిక సంఘాలు వస్తే ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఎందుకంటే కార్మికుల హక్కులు ప్రజల హక్కు. ఉదాహరణకు చెప్పాల్సొస్తే ఇప్పుడు కార్మికోద్యమం మీద ఆంక్షలతో పాటు అమానవీకర మాటలు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది కార్మిక సంఘాలు గనుక లేకపోయుంటే, కార్మిక సంఘాలే ప్రజాతంత్ర పద్ధతిలో ఆలోచించి పోరాటం చేయకపోయుంటే, ఈ రోజున ఆర్టీసీ రూపంలో ఉండుండేది కాదు. ఎందుకంటే 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ప్రపంచ బ్యాంక్ విధానాలను ఆర్టీసీలో అమలు చేయడానికి ప్రయత్నం చేసి, మొత్తం అంతా చేసి పన్నులు కూడా 15% మా దగ్గర నుంచి పన్నులు తీసుకున్నప్పుడు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి 24 రోజులు సమ్మె జరిగి దానికి ప్రజలు అందరూ రాష్ట్రం అంతా మద్దతు ఇచ్చి 8,500 మంది జైలుకెళ్తే అప్పుడు ప్రభుత్వం లొంగిపోయి మీకు ఏదైతే రాయితీలు మీరు ప్రజలకు ఇస్తున్నారో వాటిలో 50% ఇస్తామని, అట్లాగే ఏదైతే మీ దగ్గర నుంచి 15% ట్యాక్స్ తీసుకున్నామో దాన్ని 10%, 7% తగ్గిస్తామని మొదటి ఒప్పందం జరిగి ఆర్టీసీ చరిత్రలో ప్రభుత్వం నుంచి డబ్బులు వెనక్కి రావడం బాధ్యతగా మొదలైంది 2001. ఆ తర్వాత 2005లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన కూడా ప్రైవేటు గుత్తాధిపత్యం మీకే ఉండాలి ఆర్టీసీకి అన్నారు. అని చెప్పి అన్నదానికి ప్రైవేట్ వాళ్ళకి కూడా మేము రూట్లు వేలం పాటేసి ఇస్తామని చెప్పి దానికి వ్యతిరేకంగా 5 రోజులు సమ్మె జరిగింది. ఆ ప్రభుత్వం నుంచి కూడా అప్పుడు 100% రీయింబర్స్‌మెంట్, టాక్స్ తగ్గింపు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టే ఈ 2 సమ్మెలు ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులు చేశారు కాబట్టే ప్రజల సహకారంతో ఈరోజు ఈ ఆర్టీసీని బతికుంది ఇక్కడ. ఇది మర్చిపోయి వాళ్ళ కార్మిక సంఘాల మీద ఆంక్షలు మేము విధిస్తే మొత్తం మంచి జరుగుద్దనేది కాదు. నా వైఖరి ఏంటంటే కార్మిక సంఘాలు ఎస్కలేషన్. కార్మికులకి, యాజమాన్యానికి మధ్య వాళ్ళు సారథులుగా ఉంటారు. వివిధ సమస్యలు అడ్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వానికి కూడా నివేదించేదానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి దాన్ని మీరు తగ్గించడం వల్ల కార్మికుల అసంతృప్తి పెరుగుతుంటది తప్ప తరగదు. ఇది ఆ ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు. యాజమాన్యం మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే మమ్మల్ని అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, దెబ్బలాడేవాడు లేడు. హాయిగా మా పని మేమేదో చేసుకుంటున్నాం అంటున్నారు. ఇది సరైంది కాదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ సమస్య లేనప్పుడు ధర్నాలు నిరసనలు చేయడం ఎందుకని ధర్నా చౌక్ ఎత్తేస్తా అన్నది. ఆర్టీసీలో అన్ని సమస్యలు నేనే పరిష్కరిస్తాను నా బిడ్డలు వాళ్ళు అని ఆయన ఇంటికి పిలిచి మరీ మాట్లాడి కార్మిక సంఘాలు ఎందుకు నేనే పరిష్కరిస్తాను కదా అన్న నేపథ్యంలో అసలు నిజంగానే కార్మిక సంఘాలు అవసరం ఉందా? ప్రభుత్వం కేసీఆర్ అంత అద్భుతంగా అన్ని పరిష్కరిస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా కార్మిక సంఘాలు అవసరం ఉందా ఆర్టీసీలో అని? అన్ని సమస్యలు పాలకులే పరిష్కరించేటట్టయితే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ధర్నాలు ఎందుకు చేస్తున్నాయి? ప్రభుత్వాలే ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేసేటట్టయితే పాలకులు కూడా ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఎందుకు ధర్నాలు చేస్తున్నాయి? ఎందుకని వాటికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఎవరు కూడా పాలకులు ప్రజల ప్రయోజనాలు పూర్తిగా పరిష్కారం చేయలేఅనేది అర్థమవుతుంది. కార్మిక సంఘాలు రిప్రజెంటేటివ్స్. ప్రజల నుంచి వస్తున్న రిప్రజెంటేటివ్స్. వాళ్ళు కార్మికులు ఎంచుకొని వాళ్ళు నిర్ణయించుకొని ఉండొచ్చు. కానీ కార్మిక సంఘాలు లేకపోవడం వల్ల నియంతృత్వం పెరుగుద్ది తప్ప ఇంకోటి
కార్మిక సంఘాలు ఉంటే ఆ ప్రశ్నించే తత్వాన్ని ఇప్పుడు భరించలేకపోతున్నారు. నిజంగానే పరిష్కారం అయితే ఈరోజు నేను చెప్తున్నా, ఇందాక నేను చెప్పిన మాట ఏదైతే ఉందో 12 సమస్యలు విలీనంతో సంబంధం లేకుండా పరిష్కారం కావాల్సినవి 80 సమస్యలు విలీనంతో పాటు వస్తాయంటున్నాం. నిజంగానే అన్నీ పరిష్కరిస్తే 2013లో జరగాల్సిన వేతన ఒప్పందం 2015లో ఎందుకు జరిగింది? 2015లో ఇయ్యాల్సిన ఏరియాస్ 2024లో ఎందుకు ఇచ్చారు? 9 సంవత్సరాల పాటు మాకు ఇయ్యలేదు కదా! 2017లో జరగాల్సిన వేజ్ అగ్రీమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఎందుకు జరిగింది? 7 ఏళ్ల పాటు ఈ అగ్రీమెంట్ ఎందుకు జరగలేదు? 2021లో జరగాల్సిన అగ్రీమెంట్ ఈ రోజుకి కూడా ఎందుకు జరగలేదు? అన్నీ పరిష్కారం అయితే ఈ సమస్య రాదు కదా! నిజంగానే అన్నీ పరిష్కారం అయితే ప్రజలు 1,00,00,000 మంది పెరిగితే బస్సులు ఒక్కటి కూడా ఎందుకు పెరగలేదు? ఇవాళ ప్రజలు అల్లల్లాడిపోతున్నారు కదా! మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మరీ అయిపోయింది కదా! ఈ రాష్ట్రంలో 12,779 గ్రామ పంచాయతీలున్నాయి. ఆథరైజ్డ్ గ్రామ పంచాయతీలున్నాయి. అవి గాక 500 అంతకంటే పైన ఉన్నోళ్ళ హామ్లెట్స్ ఉన్న సంఖ్య ఇంకో 8,000 ఉంది. కలిపితే 20,700 పైన గ్రామాలుంటే, ఈ రోజు కూడా 9,000 గ్రామాలకే బస్సులు పోతున్నాయి గదా! మరి మిగతా 11,000 గ్రామాల ప్రజలకు బస్సులు అక్కర్లేదా? నువ్వు అన్ని సమస్యలు పరిష్కరిస్తే మరి ఆ గ్రామ ప్రజలు ఎందుకు బస్సులకు దూరం అయిపోయారు? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చింది. మరి ఆ గ్రామ ప్రజలు ఎందుకు మహాలక్ష్మి ఉపయోగించుకోలేకపోతున్నారు? అందుకని దీని అంతటిని బట్టి చూసినప్పుడు ఏ ఒక్కటి పూర్తిగా పరిష్కారం చేయడం అనేది పాలకులకు సాధ్యం కాదు. అయితే అదే సందర్భంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి అనేక వాగ్దానాలు చేస్తారు, చెబుతారు, చెయ్యరు. ఈ గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. అన్నీ పరిష్కారం చేస్తే అన్నీ మేమే చేస్తాం అనుకుంటే మీరన్నారు కదా! వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి. యెస్. ప్రగతి భవన్ పిలిచి భోజనాలు పెట్టి కార్మికులను మభ్యపెట్టారు. కానీ ఆ తర్వాత 2019 డిసెంబర్ 1 తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని అనుభవాలు చూస్తే ఏమీ పరిష్కారం చేయలేదు కదా! కార్మిక సంఘాలు కావాలని కార్మికులు కోరుకుంటున్నారు. మాకు పునరుద్ధరించడం కార్మికులు కోరుకుంటున్నారు. వద్దు అని చెప్పి పాలకులు, యాజమాన్యాలు కోరుకుంటున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కోర్సే. ఎందుకు భారతదేశంలో లేబర్ కోడ్స్‌ని పట్టుకొస్తున్నారు? ఈజ్ ఆఫ్ డూయింగ్. అంటే యజమానులు తమ ఇష్టానుసారం పనిచేసుకునే స్వేచ్ఛ ఉండాలి. కార్మిక సంఘాల యొక్క దీన్ని తగ్గించాలి. వాళ్ళ బాధ లేకుండా మాకు చేయాలనేదే కదా ఇప్పుడు పాలకుల ఆలోచన. అందుకే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కోర్సును పట్టుకొస్తున్నారు. అందుకే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక కోచ్ మీద ప్రయోగశాలగా మార్చి ప్రయోగాలు చేసి ఇప్పటిదాకా లేకుండా చేసింది. మరి అన్ని పరిష్కరిస్తే ఎందుకు పరిష్కారం కాకుండా పోయినాయి? ఈ రోజు కూడా కార్మికులు, కార్మిక సంఘాలు ఎందుకు అడుగుతున్నారు? మేము అడుగుతున్నాం. నిజంగా 2019 సమ్మె లేకపోతే ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలి. గత బీఆర్ఎస్ నాయకత్వం అయినా ఇంకోళ్ళైనా. అప్పటిదాకా 600 కోట్లు మాత్రమే బడ్జెట్ పెడుతున్నోళ్ళు 2019 సంవత్సరం 2020, 2021, 2022లో 1,500 కోట్లు ఇస్తామని చెప్పి ఎందుకు ముందుకొచ్చారు? అది సమ్మె విజయమే కదా! ఎందుకంటే ఆ సమ్మెలో నుంచి వచ్చింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం నువ్వు పెట్టాలి అన్న దాంట్లో నుంచి వచ్చినాయి. అందుకని కార్మిక సంఘాల ఒత్తిడి వాస్తవ పరిస్థితుల్లో నుంచి వస్తది తప్ప ఇవేదో ఊహించి చేసేది కాదు. పాలకులు చెప్పే మాటలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ప్రజలకు మభ్యపెట్టేది ఉంటే దురదృష్టవశాత్తు మా కార్మికులు కూడా అటువంటి ప్రలోభాలకి గురవుతారు. ఆళ్ళు మనుషులే కదా! అందుకని మొత్తం పరిష్కారం ఇప్పుడు ఒక బీఆర్ఎస్ గతంలో చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పద్ధతిగా ఉన్నాడు ఆర్టీసీ విషయంలో అంటున్నారు. దేశవ్యాప్తంగానే అన్ని కార్మిక సంఘాలను బలహీనపరచడానికి, కార్మిక చట్టాలను బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొస్తుంది. అంటే కార్మిక శక్తిని ఉద్యమంలోకి రాకుండా చేయడం కోసం, నిర్వీర్యం చేయడం కోసం, ఉద్యమాల్లోకి రాకుండా ఉండడం కోసం, మరింత పనిభారం పెంచడం కోసం కార్మిక చట్టాలు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఏమైనా చేసే పరిస్థితి ఉందా ఈరోజు దేశంలో? డెఫినెట్‌గా చేస్తున్నారు. మే 20 తారీఖున దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అంటే దేశంలో ఏవైతే 10 కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయి. అవి స్వతంత్ర ఫెడరేషన్‌లు, అసోసియేషన్‌లు అన్నీ కూడా మన మార్చి 18 తారీఖున జాతీయ సదస్సు నిర్వహించినాయి. ఒక డిక్లరేషన్ ఆమోదించినాయి. దాని ప్రకారం రేపు మే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకెళ్ళాలని చెప్పి నిర్ణయం చేసి చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ని కూడా ఇచ్చి దాంట్లో ప్రధానమైంది ఒకటి లేబర్ కోడ్స్‌ని రద్దు చేయాలి, రిపీల్ చేయాలి. రద్దు చేసి 29 చట్టాలు ఏవైతే రద్దు చేసినాయో వాటిని తిరిగి పునరుద్ధరించాలి. ఆ ప్రయోజనాలు మరింత కఠినంగా అమలు చేయాలనేది అడుగుతున్నాయి. దాంతో పాటుగా 2023లో ఏదైతే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ 17 ఆమోదించారో వాటిని కూడా పెట్టి రేపు సమ్మెకెళ్ళాలనేది ఉంది. ఎందుకు లేబర్ కోడ్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ లేబర్ కోడ్స్. ఈ లేబర్ కోడ్స్ తోటి మొత్తం చట్టాలు ఏవైతే 29 చట్టాలు రద్దు చేసి కార్మికోద్యాన్ని మొత్తం రిపేర్. ఈరోజు సమ్మెలు ఉన్నాయి చూస్తే సమ్మె ఉంది. సమ్మెకి ఇప్పుడు జరుగుతున్న మామూలుగా అయితే ఏవైతే ప్రొహిబిటెడ్ ఉన్న సంస్థలు అయితేనేమో 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి చేయాలి. కానీ ఇప్పుడు తీసుకొస్తున్న దాంట్లో 60 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇయ్యాలి. ఎక్కడ 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఎట్టిస్తారు? 60 రోజుల తర్వాత తప్ప సమ్మె 60 లోపు సమ్మె పాటు 14 రోజుల ముందు అంటున్నారు. ఇప్పుడు ఆ సమ్మెకి ఎవరైనా మద్దతు ఇచ్చినా, సమ్మెకి ఆర్థికంగా సహాయం చేసినా, సమ్మెకి ఇంకోటి చేసినా భారత న్యాయ సంహిత చట్టం 111 అంటే దేశద్రోహ కేసు కింద వాళ్ళు కేసు బుక్ చేసి జైలుకి పంపించేదానికి కూడా ఇప్పుడు చట్టంలో కూడా అటువంటి మార్పులు చేసి తీసుకొస్తున్నారు. ఈ 2 ఇంటర్లింక్డ్ ఉన్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం దెబ్బలాడాలి, రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక చట్టాలు ఇవాళ వచ్చినాయి. ఈ చట్టాలేం పుణ్యానికి దయాదాక్షిణ్యంతో రాలే.
ఇప్పుడు ఉదాహరణకి ఐటీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లేకపోతే ఏదైతే పారిశ్రామిక ఇవి వచ్చినాయో ఇవన్నీ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో నుంచి ముందుకు వచ్చినాయి. అనేక కుట్ర కేసులు ఆయా సందర్భాల్లో కార్మిక వర్గం మీద, కార్మిక వర్గ నాయకుల మీద పెట్టినప్పుడు వాళ్ళకి రక్షణ ఉండాలంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఉండాలి. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటాడో, ఆ ట్రేడ్ యూనియన్ లో రిజిస్టర్డ్ అయిన నాయకులు ఉంటాడు, అతని మీద కుట్ర కేసు పెట్టే అవకాశం లేదు. కాబట్టి దానికోసం భారత ప్రజలు, కార్మిక వర్గం పోరాడు కాబట్టి వచ్చాయి. ఇవి వాటిని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రూపంలో ఇప్పుడు మొత్తం అంతా కూడా కార్మిక సంఘాల మీద ఎటువంటి ఏమీ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ప్రొటెక్షన్ లేకుండా తీసేస్తున్నారు. పని పరిస్థితులు 12 గంటలకి చట్టబద్ధం చేస్తున్నారు. ఈ చట్టబద్ధం చేయడమే కాదు, పెట్టుబడిదారులు అందరూ అడుగుతున్నారు. నారాయణమూర్తి గారు 70 గంటలు అంటాడు, ఇంకొక 90 గంటలు పని చేయాలంటాడు. అంటే వాళ్ళు మనుషులు కాదు, రోబోట్సా? వాళ్ళ కుటుంబం ఉండదా? 24 గంటల స్వభావానికి అర్థం ఏంటి? 8 గంటల పని, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి. ఇదే కదా. మరి ఇది భారతదేశంలో అమలు చేయాలి కదా, చేయట్లేదు. దానికోసం రాటిఫికేషన్స్ ఉన్నాయి, ఐఎల్ఓ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది, ఐఎల్సి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయట్లేదు. అమలు చేయకుండా ఇప్పుడు 12 గంటలని చేస్తున్నారు. రెండోది సోషల్ సెక్యూరిటీ అంటున్నారు. దేశంలో అందరికీ సోషల్ సెక్యూరిటీ ఇస్తూ ఉంటున్నారు. ఇవాళ పిఎఫ్ స్టాట్యుటరీ, ప్రతి ఇండస్ట్రీలో 10%, 12% చేస్తారు, ఇస్తున్నారు. ఎంతకైనా తగ్గించవచ్చు, ఎంతకైనా తీసేయవచ్చు అనే దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తగలపరుస్తున్నారు ఈ కోళ్లలో. అంటే ఏ ఇండస్ట్రీ అని దీన్ని పిఎఫ్ నుంచి మినహాయించవచ్చు అనేది చెప్తున్నారు. దీన్ని మరి భారత కార్మిక వర్గం అంగీకరిస్తుంది అనేది ప్రశ్న. అంగీకరించమని చెప్తాం. అంతేకాదు, ఆ సంస్థలో ఎగ్జామ్షన్ ఇచ్చేదానికి కూడా పూర్తి రైట్ వాళ్ళకు ఉంది. అంటే ఆ సంస్థ నుంచి లేదు. ఇంకొకటి, ఎంప్లాయ్మెంట్లో ముందే అడుగుతారంట, నీకు నీకు పిఎఫ్ ఈఎస్ఐ కావాలా వద్దా అని అడిగి, కార్మికుడు అడిగితే ఇస్తారంట. ఇది అడగటం కాదు, రాసిన ఫార్మేట్ అట్టున్నప్పటికీ కూడా నాకు వద్దు నువ్వు రాసిస్తేనే నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని చెప్పి ఒత్తిడి చేయడానికి కావాల్సిన ప్రాతిపదికను కూడా పెట్టారు. ఇది రెండోది. మూడోది, ఇవాళ ఏదైనా మా ఆర్టీసీఏ తీసుకుందాం, బయటకు పక్కన పెట్టండి, మా గ్యారేజీలన్నీ కూడా ఫ్యాక్టరీ యాక్ట్ కింద ఉంటాయి. ఫ్యాక్టరీ యాక్ట్ కింద ఉన్నప్పుడు ఫ్యాక్టరీ యాక్ట్లో ఒక ప్రమాదం జరిగితే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ చెక్ చేయాలి, అక్కడ ఉన్న కండిషన్స్ అన్నిటి లైవ్లీవుడ్ చేయాలి. ఇప్పుడు ఫ్యాక్టరీ యాక్ట్ ఆ ఇన్స్పెక్టర్ కట్టాలి, ఓన్లీ ఫెసిలిటేటర్. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనేవాడు ఫెసిలిటేటర్ అయిపోతున్నాడు. అంటే అక్కడ ఉన్న వర్కింగ్ కండిషన్స్ కానీ ఎన్విరాన్మెంట్లో అతని జోక్యం ఏముండదు. అది ఇన్స్పెక్ట్ చేయాలా లేదంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంట. ఇటువంటి అన్ని తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మికోద్యమం మీద అణిచేయడం కోసం ప్రయత్నం చేయడం, కార్మిక సంఘాలు ఉనికిని లేకుండా చేయడం. ఇప్పటిదాకా భారతదేశంలో ఒకసారి రిజిస్టర్ అయిన సంఘాన్ని రద్దు చేసి అక్కలేదు, ఇప్పటిదాకా ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు దాన్ని కూడా తగలపరుస్తున్నారు. నేను కొత్త రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకుంటే 7 పెట్టుకుంటే చాలని చట్టం ఇప్పుడు కోర్సులో చెప్తున్నప్పటికీ కూడా, దానికి అడుగుతున్న అన్ని పూర్తి చేసినప్పటికీ కూడా ఇవ్వాల వద్దనే నిర్ణయం రిజిస్టర్ కట్టబెడుతున్నారు. అంతేకాదు, రెండోది, ఇప్పుడు నేను పాత సంఘం మాది ఎప్పుడు 1979 సెప్టెంబర్ 16వ తారీఖున రిజిస్టర్ అయింది. రేపు ఈ కోర్సు అమల్లోకి వస్తే మేము కూడా మళ్ళీ కొత్త దానికోసం అప్లై పెట్టుకోవాలి, రాటిఫికేషన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నేను పెట్టే డాక్యుమెంట్స్ అన్ని నాకు సంతృప్తికరంగా లేవని రద్దు చేసే రైట్ కూడా ఇప్పుడు పాలకులు వాళ్ళకి ఇస్తున్నారు కోర్సు రూపంలో. మరి ఇవన్నీ కూడా ఏంటంటే కార్మిక సంఘాలని నిర్వీర్యం చేయడం, కార్మిక సంఘాల ఉనికిని లేకుండా చేయడం, కార్మిక సంఘాలకు వచ్చే మద్దతుని బయట నుంచి రాకుండా ఆపేయడం, వీటన్నిటిని ఆపేయడం ద్వారా కార్మికుల్ని క్రష్ చేయడం. వాళ్ళని క్రష్ చేసి 12-16 గంటలు పనిచేసుకొని పెట్టుబడిదారుల లాభాలను మరింతగా పెంచుకోవడానికి చేసే ప్రయత్నం. దీన్ని కార్మిక వర్గం ఎట్టి పరిస్థితులు అంగీకరించదు. అందుకనే రేపు మార్చి, ఇంతకుముందు 22 సమ్మెలు జరిగినాయి. 22 సమ్మెలు ఒక ఎత్తు, రేపు జరగబోతున్న మే 20వ తారీఖు జరగబోతున్న సమ్మె ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇది ప్యూర్లీ కార్మికుల హక్కుల కోసం జరుగుతుంది, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతుంది. రాజ్యాంగం లేకపోతే ఈ హక్కులు, ఇవాళ ఈ హక్కులు కాపాడుకోవడం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం. ఈరోజు సందర్భవశాత్తు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున మనం ఈ చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు. కానీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నుంచి నేర్చుకోవాల్సిందేంటి? ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ కుప్పకూలుతుంది. రాజ్యాంగంలో ఏమి ప్రజలకు ఇవ్వట్లేదు, రాజ్యాంగ హక్కులు కల్పించట్లేదు, అటన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మిక వర్గం దాన్ని పట్టుబట్టి పోరాటం చేయడం ఈ రోజు తీసుకోవాల్సిన లక్ష్యం అని చెప్పాను. అందుకని కార్మిక వర్గం ఖచ్చితంగా తిరగబడుద్ది, దాన్ని సాధించుకుంటుంది అనేది కూడా మేము చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలు కార్మిక సంఘాలకు, కార్మికులకు పూర్తిగా చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు అన్నీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయా? బిఎంఎస్తో సహా. బిఎంఎస్ వ్యతిరేకించట్లేదు. బిఎంఎస్ పాలకుల వైఖరితోటే ఉంది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అక్కడక్కడ మాట్లాడుతుంది 4 కోడ్లలో 2 కోడ్లు మామూలుగా ఉన్నాయి, 2 కోడ్లు మాత్రం బాగాలేవు, ఇవి కార్మికులకు నష్టం కలిగేవి, మేము ప్రధానమంత్రి గారిని అడిగాం మారుస్తాను అంటున్నారు. ఇది ప్రజలకు చెప్పడానికి తప్ప, కార్మికులు చెప్పడానికి తప్ప నిజంగా లేదు. వాళ్ళు కూడా కార్మికోద్యమాలకు రావాలి అనివార్యంగా, తప్పదు. ఎందుకంటే నీ కార్మికుడు నాశనం అయిపోయిన తర్వాత దేశ ఉత్పత్తి ఇంకెక్కడ ఉంటుంది? ఉత్పత్తి కీలకమైనది. డబ్బులతో ఉత్పత్తి అవుద్దా? కార్మిక శ్రమ నుంచి కదా ఉత్పత్తి వచ్చేది. ఆ శ్రమ చేసే కార్మికుడు హక్కులన్నీ కోల్పోయిన తర్వాత ఇక నిలబడేదేంటి? అందుకని ఇప్పుడు బిఎంఎస్ కూడా దేశంలో ఆలోచించుకోవాలి. కార్మికుల పక్కన నిలబడాలా, ప్రభుత్వాల పక్కన నిలబడాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మినహా మిగతా అందరూ ఈ దేశంలో శ్రమ కోసం సిద్ధపడుతున్నారు. దీంతో పాటు రైతులు ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా పేరుతోటి ఇప్పుడు భారతదేశంలో 420 సంఘాలు కలిసి ఒకే సంయుక్త మోర్చా ఏర్పడ్డారో, వాళ్ళు కూడా ఆ రోజున ఈ విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంధుకు పిలిపించారు.
దేశం మొత్తం మీద 420 సంఘాలు. దాంతోపాటు ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఆ సమ్మెను బలపరుస్తూ గ్రామీణ బంధుకు పిలిపిస్తున్నాయి. అందుకని ఇంత విశాలమైన ఐక్యత రాబోతుంది. అక్కడక్కడ ఎవరికైనా కార్మిక సంఘాల్లో సస్పెన్షన్లు ఉంటే కూడా వాటన్నింటిని వదులుకొని ఈరోజు కార్మిక లేబర్ కోడ్ని వెనక్కి కొట్టడం, ఈ ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనక్కించడం అంటే ఇప్పుడున్న రాజ్యాంగ పరిస్థితిని కాపాడుకొని మన ఉనికిని కాపాడుకోవడం, మన శరీరాన్ని మనం కాపాడుకోవడం, దీన్ని పెట్టుకోవడం. ఇది మర్చిపోతే మాత్రం ఇబ్బంది. మళ్ళీ ఆర్టీసీ విషయానికి వస్తే, ఆర్టీసీ డిపోల్లో పనిచేసే కార్మికుల నుంచి అటు డ్రైవర్లు, కండక్టర్ దాకా మిగతా ఎండి ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా, ఈ మొత్తం వీళ్ళకున్న ప్రధానమైన సమస్యలేంటి? వాళ్ళ పని విధానంలో రోజువారీ సమస్యలేంటి? ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కానీ, యూనియన్లు కానీ ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు రోజువారీ ఎదుర్కొనే పరిస్థితులు అంటే ఉదాహరణకి పని గంటలు ప్రధానమైనది. కండక్టర్ డ్రైవర్లు ఎదుర్కొనేది, అన్ని సెక్టార్స్ ఎదుర్కొనేది పని గంటలు. ఎందుకు పని గంటలు ఎక్కువ అవుతున్నాయి? తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించడం అనేది ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నాకు అవసరం ఒక లెటర్ ఇచ్చారు. 500 మంది కండక్టర్లు హైదరాబాద్లో తక్కువ ఉన్నారు. ఈ 500 మంది కండక్టర్లు తక్కువ ఉంటే ఇంకోటి మీద డ్యూటీ చేయాలని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వాడికి వచ్చే న్యాచురల్గా వచ్చే సెలవు కూడా వాడికి వచ్చే పరిస్థితి లేదు. ఇది ఒకటి. 2, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు పెంచగలిగే దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రావట్లేదు, పెంచట్లేదు. దాంతో జరుగుతుంది ఏంటి? ఉన్న బస్సులకే ఇంకొక ఎక్స్టెండెడ్ కిలోమీటర్స్ పెంచేయడం. అది రూరల్ ఏరియాలో అయితే ఒక మండల హెడ్ క్వార్టర్ డ్యూటీ అయిపోయిన తర్వాత, హైదరాబాద్ వచ్చిపోయిన తర్వాత కూడా ఇంకొక మండల హెడ్ క్వార్టర్కి పోయి రమ్మని చెప్పడం. దాని ద్వారా ఇంకొక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పని భారం పెరిగిపోయింది. అందుకని వాళ్ళు అనుకున్న టైంకి, అనుకున్న పద్ధతిలో రాలేకపోతున్న పరిస్థితి ఇవ్వదు. ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఏది 2023 డిసెంబర్ 9వ తారీఖు తర్వాత పెరిగింది. కానీ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. అందుకని కండక్టర్ డ్రైవర్లు ఇది వదులుకునేది. టైంకి రాలేకపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి సర్వీసు గంటన్నర నుంచి 2 గంటలు ఆలస్యం అవుతుంది. ఇన్ టైంకి రావట్లేదు. ఇది ఒక ఇబ్బంది ఉంది. మరి నిజంగా చట్టం ఇప్పటికే చట్టం అమల్లో ఉంది కదా! ఉన్న చట్ట ప్రకారం ఓవర్ టైం కూడా ఇవ్వట్లేదు. ఓవర్ టైం క్యాలిక్యులేషన్ చేయట్లేదు. రోడ్లు బాగయినాయి అని చెప్పి నువ్వు రన్నింగ్ టైం కుదిస్తున్నారు, ఓటీని కుదిస్తున్నారు. ఈ రకంగా ఏవైతే ఫీల్డ్ మీద పనిచేస్తున్న కండక్టర్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ సమస్య ఉంది. ఇప్పుడు గ్యారేజీలో ఏంటి? గ్యారేజీ కార్మికుల సమస్య మరింత ఘోరంగా ఉంది. ఎందుకంటే గ్యారేజీ కార్మికుల సమస్యను తగ్గించారు. వాళ్ళని సంఖ్య తగ్గించారు. ప్రైవేట్ వాళ్ళని పట్టుకొచ్చారు. వివిధ పనులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసారు. సంఖ్య తగ్గింది. వీళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా పెరిగింది. కొత్త బస్సుల్లో పనిముట్లు ఇచ్చేది లేదు. ఖర్చులో తగ్గించుకోవడం పేరుతోటి పనిముట్లను తగ్గిస్తున్నారు. పాత వాటిని తీసి దీనికి ఏమంటున్నారు అంటే 2 పనులు చేయాలి. ఒకటి ఎప్పుడైనా పూర్తి పని, కొత్తదైతే డైరెక్ట్ చేయడమే. ఒక టిప్పి తీసుకొచ్చి చేయడం అంటే ఇది రెగ్యులర్‌గా జరిగే పని. ఆ రకంగా వాళ్ళ మీద గ్యారేజ్ కార్మికుల మీద ఇబ్బంది ఉంది. అట్లాగే ఇప్పుడు ట్రాఫిక్ సూపర్వైజర్, క్లరికల్ స్టాఫ్ కూడా ఇప్పుడు ఇంతకుముందు క్లరికల్ స్టాఫ్ అంటే ఒక సూపర్వైజర్, 4 క్లర్కులు ఉండేవాళ్ళు ఒక ఆఫీస్‌లో. ఒక సెక్షన్ ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, పర్సనల్ డిపార్ట్మెంట్ అయితే పర్సనల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు 1+1 ఒకడే సూపర్వైజర్, ఒకటే ఉండాలి. ఆ ఒక్కడే ఎంతమంది పనిచేస్తారు? ఒక డిపోలో 600 మంది వర్కర్స్ ఉంటే 300 మంది కండక్టర్లు, 300 మంది డ్రైవర్, మెకానిక్‌లు అందరూ ఉంటారు. వాళ్ళందరి పని వాళ్ళిద్దరే చేయాలంటే భారం. రాత్రి 9, 8కి కూడా పనిచేసే పరిస్థితి. ఆ రకమైన ఇది ఉంది. అలాగే చార్ట్ మీద పనిచేస్తున్న ఏడీసీ కంట్రోలర్. స్టాఫ్ లేరు. స్టాఫ్ లేరు కాబట్టి రోజుకొక 20 మందిని అదనంగా పట్టుకోవాలి. బెదిరించడమో, తిట్టడమో, బామాడడమో, కాళ్ళు పట్టుకోవడం, గడ్డం పట్టుకోవడం, నీకు అడిగినప్పుడు ఇత్తరా బాబు అని చెప్పి వాళ్ళందరిని వేయాలి. అందుకని అన్ని సెక్టార్స్ కూడా అన్ని కేటగిరీల కార్మికులు ఈరోజు పని భారం మోస్తున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే నామ్స్ తగ్గించడం, వర్క్ లోడ్స్ పెంచడం, ఉన్న వాళ్ళ మీదనే పని భారం వేయడం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయకపోవడం, అది బేస్ లెవెల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ కూడా ప్రాపర్ పద్ధతిలో కొన్ని రాకపోవడం, ఆ సూపర్వైజరీ క్యాడర్‌లో ఉన్న పోస్టులు రాకపోవడం, ఇవన్నీ కూడా అల్టిమేట్‌గా వర్కర్స్ అందరినీ పని భారంలోకి నెడుతున్న పరిస్థితి ఉంది. ఇది పోవాలనంటే బేస్ అంశాల మీద తీసుకోవాలి. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి. దాంతో పాటు సిబ్బంది సంఖ్య పెరగాలి. ఆ రూపంలో పెరిగినప్పుడు అవసరమైన మేరకు ఉండాలి. నామ్స్‌ని కూడా సవరించాలి. నామ్స్‌ని తగ్గిస్తా పోతున్నారు. నేను ఆర్టీసీలోకి వచ్చిన రోజు 88లో 11.5 ఒక బస్సు వెనకాల ఉన్నారు. ఈరోజు 5.3 ఉన్నారు. అంటే 6 తగ్గించేశారు. ఈ భారం అంతా కార్మికులే మోస్తున్నారు. అందుకని అన్ని సెక్టార్స్ మీద, అన్ని రంగాల కార్మికుల మీద ఆ ప్రభావం ఉంటుంది. వర్క్ లోడ్స్ పెరుగుతున్నాయి. ఇవి పోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాగే బహిరంగంగా ప్రైవేటైజేషన్ చేయకపోయినా దాదాపు కొత్త ప్రైవేట్ బస్సులను పెట్టుకోవడం రూపేణా ప్రైవేటైజేషన్కు మెల్లమెల్లిగా దాంట్లో చొప్పిస్తున్నారు ఆర్టీసీలో. ఈ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఏమైనా ఫైట్ చేస్తున్నాయా? దొడ్డిదారిని ఏం పెట్టట్లేదు. డైరెక్ట్‌గానే ప్రైవేటైజ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా అదే బస్సు రావడం అంటే మేము మొదట ఎస్‌డబ్ల్యూఎఫ్‌గా, మిగతా సంఘాల వైఖరి నేనే ఇక్కడ ప్రశ్నించట్లేదు గానీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌గా అద్దె బస్సులు తీసుకురావాలని ప్రారంభించినప్పుడే ఇవి ప్రైవేటీకరణకు దారి తప్ప ఇంకోటి కాదని వైఖరి చెప్పాం. వీటికి వ్యతిరేకంగా కార్మికోద్యమాలు నిర్మించాం, అన్నీ చేసాం. కానీ మిగతా వాళ్ళ సంఘాల వైఖరులలో లేదా యాజమాన్యంలో ఉంది. ఇప్పటికొచ్చేసరికి అల్టిమేట్‌గా ఇప్పుడు 48% అద్దె బస్సులు అయిపోయినాయి. కొన్ని డిపోలు 60% కూడా అయిపోయినాయి. ప్రైవేట్ అద్దె బస్సులు కొన్ని డిపోలలో 60% కూడా ఉంది. ఇది 2 రకాల ప్రమాదం ఉంది. రేపు ఎప్పుడైనా వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగింది, మాకు ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు, ఈ అద్దె బస్సులోళ్ళంతా మేము సమ్మె చేస్తున్నాం అంటే ఆర్టీసీ ప్యారలైజ్ అయిపోద్ది.
ఈ ప్రమాదం కూడా ఉంటుంది అనేది మేము గతంలో చెప్పాం. అందుకని ఇప్పుడు ఆ ప్రమాదం మరింత పెరుగుతోంది, ఉంది, ప్రైవేటైజ్ అయిపోతుంది. కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసేదంటే, నేను 1990లో చూసినప్పుడు అప్పుడు ఆర్టీసీ అయిపోద్దని చెప్పారు. ఇప్పుడు అయిపోద్దని చెప్పారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆర్టీసీ ఇట్లనే ఉంది. నేను బతికున్నంత కాలం ఆర్టీసీ ఉంటదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్టీసీ ఉంటది. మేము చెప్పేదేంటంటే వెలగపండులాగా ఉంటది అంటున్నాం. ఏనుగు తిన్న అలగపండులాగా ఉంటుంది. ఏనుగు తిన్న అలగపండు కాయ కనపడుద్ది. కానీ కూర్చుంటదు. ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి కూడా అంతే ఉంది. ఇప్పుడు అద్దె బస్సుల పేరుతో 47% అద్దె బస్సులు వచ్చేసినాయి. రేపు ఎలక్ట్రికల్ బస్సులతోటి మొత్తం ప్రైవేటోళ్ళు కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఆర్టీసీలోకి వచ్చేస్తారు. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఏంటది? మొత్తం ఉన్న బస్సులన్నింటిని కూడా ఎలక్ట్రికల్ బస్సులు మార్చాలి. ఉదాహరణకి తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో ఉన్న 2800 బస్సులని ఒక సంవత్సరాల కాలంలోనే ఎలక్ట్రికల్ బస్సుల కింద మారుస్తూ 2030 నాటికి మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ మారుస్తూ అంటున్నారు. ఇప్పుడున్న చట్టం ప్రకారం, ఇప్పుడున్న విధానాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ప్రకారం ఇవన్నీ జీసీసీ పద్ధతిలోనే వస్తాయి. అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్. మనం ఏం జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. వాడు బస్సు ఇస్తాడు. ఆ బస్సుకి కిలోమీటర్కి ఎంతైతే వాళ్ళు కోట్ చేస్తారు. అది కూడా ఇక్కడేం టెండర్ ఉండదు. టెండర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటుంది. సిఎస్ఎల్ అని చెప్పి, కన్జర్వేటివ్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతోటి వాళ్ళే టెండర్ వేస్తారు, వాళ్ళే ఫైనల్ చేస్తారు, నువ్వు ఎంత కట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ అనుభవంలో భిన్నమైన వాతావరణాలు వస్తున్నాయి. కొన్ని బస్సులకి రూ. 67 కట్టాలి. రూ. 67 కట్టాలి. ప్లస్ ఇద్దరు కండక్టర్లు ఉంటారు. ఇద్దరు కండక్టర్కి రూ. 24 ఖర్చు వస్తుంది. ఇది కాక ఓవర్ హెడ్స్ కింద ఇంకొక రూ. 7 ఖర్చు వస్తుంది. అంటే సుమారు 67, 14, 91 ప్లస్ 7 రూ. 95 ఖర్చు వస్తుంది. ఆదాయం రూ. 56 వస్తుంది. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఇవి కొన్ని సర్వీసులకు ఉండొచ్చు, మిగతా అన్ని సర్వీసులకు లేకపోవచ్చు, బ్రేక్ ఈవెన్ రావచ్చు. కానీ అల్టిమేట్గా చూసినప్పుడు, ఓవరాల్గా పట్టి చూసినప్పుడు అది నష్టమే. రెండో వైపున ఇప్పుడు ఆ డిపోలన్నీ పోతున్నాయి. ఇప్పుడు మొత్తం బస్సుల సంఖ్య పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ప్రైవేటైజ్ అయిపోతాయి కదా. బోర్డు మాత్రమే టీజీఎస్ఆర్టీసీ ఉంటుంది. లోపల ఉండే వాళ్ళందరూ ఎవరంటే ప్రైవేట్ కార్పొరేట్లు, ప్రైవేట్ అద్దె బస్సుల యజమానులు ఉంటారు. ఆర్టీసీ బస్సులు ఉండవు. అందుకని మేము అడుగుతుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా మొన్ననే మార్చి 24వ తారీఖున మేము ఢిల్లీలో చలో పార్లమెంట్ కూడా నిర్వహించిన సందర్భంలో, అంతకుముందు కూడా గౌరవ మంత్రి గారికి వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎలక్ట్రికల్ బస్సుల పద్ధతిలో విధానంలో మార్పులు చేయండి అని. ఏం మార్పులు చేయాలని అడుగుతున్నాం? నేరుగా ఆర్టీసీలకే మీరు ఇస్తున్న సబ్సిడీలు ఇవ్వండి. ఇప్పుడు బస్సుకి మొదట్లో ₹1,00,00,000 ఇచ్చారు. ఫేమ్ 1లో, ఫేమ్ 2లో 50 లక్షలు ఇచ్చారు. ఎన్ఈబీపీ తర్వాత ఇప్పుడు పీఎం ఈ డ్రైవ్, పీఎం ఇవన్నీ పథకాలు పడి ఇప్పుడు 35 లక్షలకి తగ్గించారు. ఈ 35 లక్షలని మీరు ఆర్టీసీకి ఇవ్వండి నేరుగా. రెండోది, ఆర్టీసీ కొంటే కూడా దీనికి సబ్సిడీని ఇస్తా అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఒక బస్సు ఇప్పుడు 1,80,00,000 అవుతుంది. ఆర్టీసీ 1,80,00,000 పెట్టి ఒక బస్సు కొనగలిగే పరిస్థితిలో డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి మీరు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు అనుకొని, మీరు ఎంతమంది జేఎన్ఆర్ఎం బస్సులు ఎట్లయితే కొనిచ్చారో, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కూడా మీరే కొని మీరు ఆర్టీసీలకు ఇవ్వండి. ఇచ్చి నడుపుకుంటారు. దాని సబ్సిడీని కూడా ఇంట్రెస్ట్ చేయండి. వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ₹56 ఆదాయం వస్తే ₹97 ఖర్చు వస్తుంది. మధ్యలో ₹41 ఉంది. ఆ ₹41 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మాకు ఆర్టీసీకి సబ్సిడైజ్ చేయగలిగితే అప్పుడు ఆర్టీసీని సమర్థవంతంగా నడపవచ్చు. ఎలక్ట్రికల్ బస్సు వచ్చినా ఇంకోటి వచ్చింది, కానీ లేదు. అందుకని ఈ రూపంలో వస్తున్న ప్రైవేట్ అద్దె బస్సులు కానీ, ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఇవి పెరగడం అని అంటే అర్థం ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటీకరణ వైపు వెళ్ళడం. రెండోది, మన గ్యారేజీలన్నీ కూడా సోఫిస్టికేటెడ్ గ్యారేజెస్. భారతదేశంలో ఉన్న ఆర్టీసీలు అన్నింటిలో అత్యంత నైపుణ్యం కలిగిన గ్యారేజీ ఎక్కడ ఉన్నాయంటే మనవే. మన గ్యారేజీ కార్మికులు అంత నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే ₹5,000 పెట్టి బాగు చేయాల్సిన దాన్ని ₹5 మన రామ్నగర్లో కొనుక్కొచ్చి కూడా ₹5తో పెట్టి ఆ బస్సును బాగు చేసినంత నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వస్తే మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళది. ఆ మెయింటెనెన్స్ ఖర్చు కూడా మనం టెండర్లో కల్పిస్తున్నాం. అందుకని ఇవన్నీ మార్చాలంటున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, విద్యుత్ బస్సుల విధానం మీద మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయండి. ఆర్టీసీలకే పూర్తి హక్కులు ఇచ్చేటట్టుగా మీరు విధానం ఘర్షణ పడండి. ఆ ఘర్షణ వెనకాల మేము కూడా నిలబడతాం, కార్మిక వర్గాన్ని నిలబెడతాం అంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాని విధానాన్ని మార్చుకున్నట్టు లేదు. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం పదే ఒక ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఒక్కళ్ళ ఉద్యోగం కూడా పోదంటున్నారు. ఎట్టా పోదో మరి ప్రజలకు కూడా చెప్పాలి. ఎక్కడన్నా నిజంగానే చర్చ పెడితే మేము కూడా ఆ సవాల్ స్వీకరించి చర్చకు వస్తాం. చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ చెప్పట్లేదు. విధానం ఎట్లా? ఇప్పుడు ప్రైవేట్ బస్సులు తీసుకురావడానికి దాదాపు అన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నట్టున్నాయి. కానీ కొంతమంది యూనియన్ నాయకులకే ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఆర్టీసీలోనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్నాయా లేవా, ఒకసారి నువ్వు అవకాశం ఇచ్చిన తర్వాత, ఒకసారి నీ ఇంట్లోకి దోమలు రావడానికి అవకాశం ఇచ్చిన తర్వాత నాకు నచ్చిన దోమే రావాలంటే ఎట్లా వస్తుంది? నచ్చని దోమ కూడా వస్తుంది, దోమలతో పాటు పురుగులు కూడా వస్తాయి. అట్లాంటి యాజమాన్యానికి ఓకే, అట్లాంటివి ఉంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ ఆల్రెడీ. కానీ కొంతమంది అధికారులు ప్రోత్సహించారా, అట్లాంటివి ఏం చేశారు, దానికి రూల్ ప్రకారం అయితే ఆర్టీసీ ఎంప్లాయీ అద్దె బస్సులు పెట్టడానికి వీల్లేదు. ఇది కార్పొరేషన్ నిబంధన ఉంది. దానికి భిన్నంగా వస్తుందంటే నిజంగా మీరు తెలిస్తే యాక్షన్ తీసుకోండి.
వాటిని విత్డ్రా చేయండి, రద్దు చేయండి. ఎవరికి అభ్యంతరం? ఇచ్చిన వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకుంటారు కానీ అది నిజమేనా నేను తెలీదు అడుగుతుంది. అది. మనకెట్ట తెలుస్తుంది? ఇప్పుడు బినామీ పేరుతో ఇప్పుడు బినామీ పేరుతో పలానాయనకి 100 కోట్లు ఉన్నాయంటే అది ఎట్ట తెలుస్తుంది మనకి? ఆరోపణ తప్ప అది కాదు. ఇప్పుడు కూడా ఇది ఆరోపణలాగానే ఉంటది తప్ప వాస్తవం కాదు కదా! నేనేం చెప్పలేను కదా! అది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 1.5 ఇయర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఏమైనా కొంత డెవలప్మెంట్ అయినా ఉందా? కార్మికుల పని విధానంలో, పని పద్ధతుల్లో కానీ, పని భారంలో కానీ, జీతాల విషయంలో కానీ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? పూర్తి భిన్నంగా లేదు అని చెప్పలేము. పూర్తి భిన్నంగా ఉందని చెప్పలేము. ఒకటి 2013 ఏరియర్స్‌కి సంబంధించింది ఏదైతే ఉందో 283 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని దశల వారీగానైనా పూర్తి చేశారు. 283 కోట్లు ఇచ్చారు. ఇదొక అంశం. అట్లాగే 2017 వేతన ఒప్పందం యాక్చువల్‌గా 21% ఫిట్‌మెంట్ తోటి ఇచ్చారు. కానీ ఇక్కడ దుర్మార్గమైన అంశం ఏంటంటే ఏరియర్స్ పార్ట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వేజ్ అగ్రీమెంట్ చేయడం పట్ల మేము సానుకూలంగానే ప్రకటన చేశాం. అయితే ప్రకటించింది 21% సరిపోదు. ఇట్లాంటివి ఉండొచ్చు. ఈ 2 అంశాలు ఆర్థికపరమైన అంశాలు జోక్యం చేసుకుంది. ఇక మిగతా ఏవైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు కార్మిక సంఘాల మీద అంశంలో గాని, లేదా వాళ్ళిచ్చిన ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో గాని ఎటువంటి తేడా లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం కార్మిక సంఘాల మీద ఆంక్షలను కొనసాగించింది. ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎటువంటి లైజాను చేయట్లేదు. ఎటువంటి కార్మిక సంఘాలను అనుమతించట్లేదు. ఎక్కడి దాకా ఇది పోయిందంటే పీఎఫ్, ఎస్ఆర్‌బీఎస్, ఎస్‌పీటీ అనేవి ట్రస్టులు. ఈ ట్రస్ట్ రూల్స్ ఎట్లుంటాయంటే ట్రస్టులు నిర్వహించేది ఆ ట్రస్టీలను నియమించిన తర్వాత, ఎంపిక చేసిన తర్వాతనే ఆ ట్రస్టీలను నడపాలి. కానీ గత 6 సంవత్సరాలుగా వేటికి ట్రస్టీలు లేవు. ట్రస్టీలు లేకుండానే నిర్వహిస్తున్నారు. మరి వాస్తవం కార్మికులకి ఎట్లా తెలుస్తుంది? మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అందుకని మేము పదే పదే అడుగుతున్నాం. మీరు ట్రస్టులను బలోపేతం చేయండి. ట్రస్టుల ద్వారానే కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి. ఇప్పుడు ఇది ఇటీవల కాలంలో మాది పీఎఫ్ ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్. అంటే పీఎఫ్ అంతా మేమే నిర్వహించుకుంటాం. ఓన్లీ పెన్షన్ పేమెంట్ మాత్రం బర్కత్‌పూర్ ఆఫీస్ నుంచి పేమెంట్ చేస్తాం. మిగతా లెక్కలన్నీ మా దగ్గరే ఉంటాయి. కానీ ఇటీవల ఈడీఎల్ఎస్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ స్కీమ్, పీఎఫ్ లోన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ని మళ్ళా ఆర్టీసీ ట్రస్ట్ నుంచి తీసి వాళ్ళకి ఇచ్చారనేది తెలుస్తోంది. ఇది ఎవరిని అడిగి ఇచ్చారు మరి? యాక్చువల్‌గా 49,000 మంది ఎవరైతే ఇప్పుడు 40,000 మంది సభ్యులు ఉంటారో వీళ్ళంతా కూడా దాని స్టేక్ హోల్డర్స్ కదా! స్టేక్ హోల్డర్స్ తెలియకుండానే ఇచ్చారు. ఇట్లాంటివి ఉంటున్నాయి. ఇది ప్రభుత్వానికి తెలియకుండా. అట్లాగే సీసీఎస్ ఉంది. సీసీఎస్ డబ్బుల్ని ఆర్టీసీ యాజమాన్యం అవసరం కోసం వాడుకుంది. వాడుకున్నప్పుడు తీర్చాలి కదా! ఇప్పుడు నిన్న ఒక ప్రకటన చేశారు. ఎండీ గారి పేరుతో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ప్రకటన చేశారు. 495 కోట్లు మాత్రమే సీసీఎస్‌కి ఉంది అని చెప్తున్నారు. కానీ దానికున్న 619 కోట్ల వడ్డీని ఎందుకు చెప్పట్లేదు? మీరు వడ్డీ ఇవ్వకుండా వడ్డీని పక్కన పెట్టేస్తే ఇప్పుడు 495 ప్లస్ 619 కోట్లు కలిపి నువ్వు చెప్పబోతే మరి రేపొద్దున సీసీఎస్ ఒకవేళ నిజంగానే దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ 619 కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? రాదు కదా! అంటే చివరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇది కాదు. అందుకని వాస్తవం చెప్పాను. అట్లాగే ఇప్పుడు పీఎఫ్ ఉంది. పీఎఫ్ కట్టాల్సిన డబ్బుల్ని మేము గత కొంతకాలంగా మేము తగ్గించి కట్టామని చెప్తున్నారు. మంచిదే. కట్టుంటే సంతోషం. కట్టారు. కట్టలేదని మేము అనట్లేదు. కానీ ఇక్కడ కూడా ఏదైతే 7A కింద ఏదైతే వడ్డీ పార్ట్ ఉంటుందో అది కార్మికులకి ఆ పీఎఫ్ ట్రస్ట్‌కి రావాలి కదా! 880 కోట్ల పైగా పీఎఫ్ ట్రస్ట్‌కి దీన్ని కలిపి ఎందుకు లెక్కలు చెప్పట్లేదు? అందుకని ఇట్లాంటియన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కొన్ని 1, 2 అంశాల్లో ముందుకున్నప్పుడు కూడా మిగతా అంశాలన్నిట్లో అట్లనే ఉంది. వర్క్ లోడ్స్ విషయంలో అదే ఉంది. ఎటువంటి మార్పు లేదు. కార్మికుల యాజమాన్య సంబంధాల్లో ఎటువంటి మార్పు లేకపోగా కార్మికుల మీద మరింత నిర్బంధం యాజమాన్యం కొనసాగిస్తుంది. కారణం ఏంటంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ మార్గంలోనే మీరు చూడండి. మీరేం సేవా ఇది కాదు అని చెప్తున్నారు కాబట్టి ప్రతిదాన్ని ఆ పద్ధతుల్లో ఎలకేసి వర్కర్స్ మీదనే వర్క్ లోడ్ పెరుగుతుంది. భారం పెరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఆ ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వటం లేదు అని ఒక ఆరోపణ ఉంది. దాని మీద ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వట్లేదు. 2022 ఏప్రిల్ నాటి నుంచి ఈ రోజు వరకు రిటైర్ అయిన వాళ్ళందరికీ ఏవైతే టెర్మినల్ లీవ్ ఎన్కాష్‌మెంట్ ఉందో ఆ లీవ్ ఎన్కాష్‌మెంట్ ఇయ్యట్లేదు. రెండోది ఇంతకుముందు నేను చెప్పినట్టు 2017 ఏరియర్స్‌కి సంబంధించిన స్పష్టత ఇంతవరకు రాలేదు. దానికి సంబంధించిన వాళ్ళు 15,000 మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. 2017 అమలు కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంతవరకు ఫిక్సేషన్ కాలేదు. వాళ్ళకేదైతే రావాల్సిన డబ్బులు ఇయ్యలేదు. అసలు ఎన్ని డబ్బులు రావాలో కూడా లెక్క చెప్పే పరిస్థితి ఇంతవరకు ఆర్టీసీ యాజమాన్యం చేయట్లేదు. మూడోది ఏవైతే ఇప్పుడు ఈపీఎఫ్, ఈపీఎస్ స్కీమ్‌లు పెన్షన్ స్కీమ్‌లో హైయర్ ఆప్షన్ కోసం అవకాశం వచ్చిందో అక్కడ 2017 గనక వాళ్ళకి కట్టగలిగితే వాళ్ళ హైయర్ పెన్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అక్కడ డబ్బులకి పోయేదానికి రావట్లేదు. మూడోది నాలుగో అంశం చట్టపరంగా గ్రాట్యుటీ ఇవ్వాలంటే 1 మంత్ లోపు గ్రాట్యుటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు నవంబర్ వరకే గ్రాట్యుటీ ఇచ్చారు తప్ప ఆ తర్వాత కాలానికి ఇంకా గ్రాట్యుటీ ఇవ్వలేదు. లేట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు మేనేజ్మెంట్ బయటికి ఎక్కడ అఫీషియల్‌గా ఏది చెప్పట్లేదు. అన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పట్లేదు. ఇది కూడా కార్మిక సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నేను ఎస్‌డబ్ల్యూఎఫ్ గారు మొన్ననే
ఏప్రిల్ 20వ తారీఖు రాష్ట్ర సదస్సు రిటైర్ కార్మికులతో రాష్ట్ర సదస్సు జరిపాం. 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాం. మెమోరాండాలు అన్ని డిపో మేనేజర్లకు ఇచ్చాం. దాంట్లో 3 అంశాలను అడిగాం. ఒకటి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి స్పష్టత ఇవ్వండి అనేది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే పెన్షన్ ఇట్లాంటి సంస్కరణలలో రావాల్సిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. మూడోది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకో సహాయం కూడా మేము అడిగాం. అదేంటంటే, మీరు ఏదైతే మేము రిటైర్ చేసుకున్నాం, మాకేం పెన్షన్ లేవు, డబ్బులు లేవు, జీతాలు పెద్దగా లేవు, ఏమీ లేవు. అందుకని మమ్మల్ని రిటైర్ వాళ్ళని గుర్తించి మేము అప్లై చేసుకుంటే మాకు రేషన్ కార్డు ఇవ్వండి, తెల్ల రేషన్ కార్డు ఇవ్వండి, అట్లాగే ఏదైతే మీరు ఇస్తున్న సోషల్ పెన్షన్ ఉందో దాన్ని కూడా మాకు అప్లై చేయండి అని ఆ డిమాండ్ కూడా అడుగుతున్నాం. ఇది మాకున్న పరిస్థితి. ఈరోజు రిటైర్ అయిన కార్మికులకి సకాలంలో డబ్బులు రాకపోతే ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. ఉదాహరణకి, నాకు పిల్లలు ఎదిగొచ్చి ఇప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు నా పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, ఆడపిల్లలు అయితే ఇప్పుడు నేను పెళ్ళిళ్ళు చేయాలని నా దగ్గర డబ్బులు వచ్చిన డబ్బులేమో పూర్వకాలండి, రావాల్సిన డబ్బులేమో రాకపోయి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటే 2022 2025లో కూడా ఎదురు చూస్తే ఇంకా అర్థమే ఉంటుంది. మరి అంటే 2017 ఏరియర్స్ 2017 మీరు పే స్కేల్ ఇచ్చారని సంతోషపడాలా, ఆ ఏరియర్స్ ఎప్పుడు వస్తాయో తెలియకుండా ఇబ్బంది పడాలి. అంటే 179 నెలల డిఏ ఏరియర్స్ రావాలి. దీని మీద కూడా ఒక దుర్మార్గపు సర్కులర్ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చింది. అదేంటంటే, ఏదైతే 2017 పే స్కేల్ ఏరియర్స్ ఇస్తామో అప్పుడే ఈ డిఏ ఏరియర్స్ కూడా ఇస్తాం. ఇది అప్రజాస్వామికం. 179 నెలల డిఏ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలి. పే స్కేల్తో సంబంధం లేదు, పెట్టారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. రిటైర్ అయ్యేవాళ్ళు, అయినోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అటు ప్రభుత్వం మీద, ఇటు ఆర్టీసీ యాజమాన్యం మీద నమ్మకాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చాలా కాలంగా ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్లోనే పెడుతున్నారు. అంటే ఆర్టీసీ కార్మికులను శాంతి భద్రత దృష్టిలో చూస్తున్నారని మనం అనుకోవచ్చా? వాళ్ళ సమస్యలను పరిష్కరించడం లేక శాంతి భద్రతల దృష్టితోనే చూస్తున్నారా? మేము ఎస్డబ్ల్యూఎఫ్గా అట్లా అనుకోవట్లేదు. మేము అనుకునేది ఏంటంటే, దీనికి ఒక ప్రత్యేక కారణం ఉండొచ్చు అనేది. ఎందుకంటే మేము ఫీల్డ్లో పనిచేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు దాదాపు 80%, 86% ఉంటుంది. కండక్టర్ డ్రైవర్లే రెగ్యులర్గా ఉండేవాళ్ళు. కాబట్టి రోజు పబ్లిక్ తోటి తిరగాలి, అనేక గ్రామాలకు వెళ్ళాలి, పోలీస్ కేసులు, ఇతరత్ర యాక్సిడెంట్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఒక ఆఫీసర్ కనుక, ఐపీఎస్ ఆఫీసరే కనుక హెడ్గా ఉంటే వాళ్ళతో ఆ పోలీసులతో లైజాన్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి. 2, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం కావాలన్నా, ఇలిసిట్ ఆపరేషన్ ఏదైతే అక్రమ రవాణా వాహనాలు ఉన్నాయి వాటిని అరికట్టేటప్పుడు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటారు. పోలీసు వాళ్ళు అయితే ఎక్కువ అవకాశం ఉంటుందనే ధోరణితో చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. అంతే తప్ప దానివల్ల ఏదో కార్మికుల దగ్గర నుంచి వస్తున్నది ఆ కోణంలో కాదనేది మాకు అభిప్రాయం. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ ఆగిపోయి చాలా కాలం అయింది. దాదాపు మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఎలక్షన్స్ మళ్ళీ పెట్టమని ఏమైనా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా వినతి పత్రాలు ఇవ్వడం కానీ అన్ని సంఘాలు అట్లాంటివి 2019లో వాళ్ళు ఎప్పుడైతే కార్మికోద్యమం మీద ఆంక్షలు విధించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అందరి డిమాండ్లు అది ఉంది. మేము ఎస్డబ్ల్యూఎఫ్గా మేము ఇండిపెండెంట్గా కృషి చేసాం. 2021 జూన్లో 10 సంఘాలతో, ఆర్టీసీలో 11 కార్మిక సంఘాలు ఉంటే 10 సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు 2023 డిసెంబర్ దాకా ఆందోళన నడిపాం. అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చాం, అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అప్పుడే ప్రభుత్వం దృష్టి పట్టుకెళ్ళాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వివిధ వేదికల ద్వారా, వివిధ యూనియన్ల ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టి పట్టుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఆ సానుకూల స్పందన రావడం లేదు. మాటలు అక్కడక్కడ ఏదైనా చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా ఇది మాటలతో కూడింది. దీన్ని చట్టబద్ధంగా మేము యూనియన్ రద్దు చేస్తున్నాం, ఎక్కడ రద్దు చేసే హక్కు లేదు కాబట్టి రద్దు చేయలేదు. బహుశా కోర్ట్స్ వచ్చి అట్లాంటిది ఉంటే రద్దు చేస్తామని ప్రకటించి ఉండేవాళ్ళం అప్పుడే. కానీ అప్పుడు చట్టం ప్రకారం రద్దు చేయడానికి అవకాశం లేదు కాబట్టి చేయలేదు. కానీ నిర్బంధం విధించారు, ఆ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం దగ్గర కూడా అనేక విజ్ఞప్తులు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మా సంఘంగా, మా అధ్యక్షులు, మిగతా కమిటీ అంతా పోయి కలిసాం. మీరు ఇది ప్రజాస్వామ్య హక్కు మీరు ఇస్తా అన్నారు, మీరు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా అన్నారు, మేము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తాం అంటున్నారు. మరి మా మీద ఆంక్షలు కొనసాగిస్తూ మీరు ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తుంటే అర్థమేంటి? కాబట్టి మీరు మా కార్మిక సంఘాల మీద మీరు ఆంక్షలు ఎత్తేసి ఎన్నికలు జరపండి అనేది అడుగుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఇందాక చెప్పినట్టే ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వాలు కూడా ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకపోవడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు తప్ప ఉండాలి, ఇది మా బాధ్యత అనే ధోరణితో ఆలోచించారు. ఈ ఎలక్షన్లకు సంబంధించి మీరేం కోర్టుకు వెళ్ళలేదా? ఏ సంఘం కూడా? ఒక సంఘం వెళ్ళారు, కోర్టు 3 నెలల్లో ఎన్నికలు జరపండి అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ పక్కకు పోయింది. వాళ్ళు ఆ సంఘం మీరు కోర్టు తీర్పును ఉల్లంఘించారని చెప్పి పోలేదు, ఇంకేమీ ప్రయత్నం చేయలేదు. మా యూనియన్గా మేము ఆలోచించేది కోర్టు అనేది అంతిమంగా చివరిది, కానీ కార్మికోద్యమం ద్వారానే సాధించుకోవాలనేది మా లక్ష్యం. కార్మికోద్యమం, కార్మిక ఒత్తిడి, దాని ఆందోళన ద్వారానే తిరిగి పునరుద్ధరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడే కార్మికులకు విశ్వాసం జరుగుతుంది. కోర్టు తీర్పులన్నీ ప్రజలకు అనుకూలంగా ఉంటాయని గ్యారంటీ కూడా ఏం లేదు. ఇదే ఇప్పుడు ఇచ్చిన కోర్టు రేపు ఇంకో తీర్పు ఇస్తే కూడా. ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో తెలంగాణ
ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంది అనే దానికి చెప్పారు వివరంగా. దీనికంటే మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా ఇంతకంటే బెటర్‌గా ఉన్న పరిస్థితులు ఉన్నాయా? ఉంది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఉంది. వాళ్ళు 2011 నుంచి ఈ రోజు వరకు 14 సంవత్సరాలుగా వాళ్ళు డీజిల్ మీద అవుతున్న ఖర్చు ఏదైతే ఉందో, ఆ రోజుకి అంటే 2011లో లీటర్‌కి నా రూ. 30 ఉంటే రూ. 30 ఆర్టీసీ కట్టుద్ది. ఒకవేళ అది రూ. 50 పెరిగితే పెరిగిన రూ. 20ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. 2011 నుంచి దాన్ని అమలు చేస్తున్నారు. అట్టాగే వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 3,800,00,00,000 పెట్టారు. అట్టాగే ఆర్టీసీని పూర్తిగా విస్తరిస్తున్నారు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 2 ప్లాంట్లు సరిపోక 3 ప్లాంట్లు వాటర్ బాటిల్ ప్లాంట్లు పెట్టి కూడా రూ. 10కే మంచినీళ్ళు ఇచ్చేదానికి ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మెడికల్ కాలేజ్ నడుపుతున్నారు. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ నడుపుతున్నారు. ఆర్టీసీ పిల్లలకే దాంట్లో 50% పెట్టి ఆ రకంగా ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. మెరుగ్గా ఉంది. అట్లాగే కేరళ ప్రభుత్వం కూడా ఆర్టీసీకి కావాల్సిన దానికి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా కేరళలో అక్కడున్న ఆర్టీసీని బతికించుకోవడం కోసం కావాల్సిన దాదాపు ఈ 7 సంవత్సరాల కాలంలో రూ. 11,000 కోట్ల అక్కడ ఆర్టీసీ మీద ఇన్వెస్ట్ చేసి ఆ రకంగా ప్రజలకు సౌకర్యం చేసే పరిస్థితి ఉంది. మన దగ్గరికి వచ్చి చూస్తే ఇవ్వాల్సినవి సక్రమంగా ఇవ్వట్లేదు. అదనంగా ఇయ్యడం పక్కన పెట్టండి. కొత్త బస్‌కి డబ్బులు ఇవ్వట్లేదు. 10 ఏళ్ల కాలంలో 2015 జూన్‌లో ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్త బస్సుల కొనుగోలు కోసం మీరు పెట్టిందంతా నీ ప్రభుత్వాలు లెక్కలు చెప్పమంటే నామినల్‌గా ఉన్నాయి 200 కోట్లు కూడా ఉండవు మొత్తం కలిపి 11 ఏళ్లలో. మరి ఆర్టీసీ విస్తరణ ఎట్లా జరుగుద్ది? ఆర్టీసీ కార్మికుల మీద మీరేం పెట్టుబడి పెట్టారు? అందుకని ఇవి ఉన్నాయి. అందుకని మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ ఏమి మైనస్‌లు లేవు కాబట్టి అక్కడ కూడా ఉండొచ్చు. కానీ వాటన్నిటిని తీసుకొని మేము ఏదైతే ఈ ప్రభుత్వాలను అడుగుతుంది గతం నుంచి ఇప్పుడు దాకా అడుగుతోంది. ఇప్పుడు మా లయబిలిటీస్ ఒక 8,000 కోట్లు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు అయితేమి, తర్వాత బ్యాంక్ అప్పులైతే, తర్వాత అయితే అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మీరు వైవ్ ఆఫ్ చేయండి. లేదా ఈక్విటీగా మార్చండి. ఆ రకంగా మా మీద వడ్డీ భారం తగ్గుద్ది. 2 మీరేదైతే రాష్ట్ర బడ్జెట్‌ని రూ. 3,04,000 కోట్ల 2025, 26 బడ్జెట్‌లో పెట్టాము. మేము అందులో 3% అడుగుతున్నాం. ఎంతకాలం? ఓ 3 ఏళ్ల పాటు ఇయ్యండి. ఇది ఒక ప్రత్యామ్నాయం ప్రభుత్వం ముందు పెట్టాం. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ప్రజల దగ్గర నుంచి గ్రీన్ సెస్ రూపంలో వసూలు చేస్తున్నారో, గ్రీన్ నిధి కోసం వసూలు చేస్తున్నారో, ఆ పర్యావరణాన్ని కాపాడటంలో మేము ఆర్టీసీలుగా ప్రథమ భాగం పోషిస్తున్నాం. ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించడంలో కేబుల్ తీసుకురావడంలో మేము ప్రథమ భాగంలో ఉన్నాం. అందుకని మీరు ఏదైతే గ్రీన్ దీనికోసం ఫండ్స్ వసూలు చేస్తున్నారో దాంట్లో 20%ని ఆర్టీసీ కేటాయించి ఆ రకంగా మీ మీ పేరుతోటి గ్రీన్ ఫండ్ బస్సుల పేరుతోటన్నా ఇన్వెస్ట్ చేయండి అంటున్నాం. అట్లాంటివి చేయట్లేదు. అందుకని ఇవి అనేక ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేదానికి కూడా మన దగ్గర ప్రత్యామ్నాయం. గ్యాస్ ఉంది చాలా విరివిగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే చాలా విస్తారంగా ఉంది. గ్యాస్ బ్రాండ్‌లొచ్చు కానీ దానికి ఆటంకాలు ఉన్నాయి. ఇతరత్రా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మేము చెబుతున్న ప్రత్యామ్నాయాన్ని పాలకులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్తుంది. ఈ నష్టాలకు కారణం వర్కర్స్ కారణం ఏమైనా ఉందా? మేము బేసిక్‌గా అసలు అది నష్టాలనే పదాన్ని వాడటమే మేము వ్యతిరేకిస్తాం. అది నష్టం కాదు. వైబిలిటీ గ్యాప్ అది. నష్టం అని ఎందుకంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక అరటిపళ్ళ వ్యాపారం చేస్తున్నాను. అరటిపళ్ళ వ్యాపారం చేసేటప్పుడు అరటిపళ్ళ వ్యాపారంలో నాకు కుళ్ళిపోయి ఒక 10 డజన్లు తెస్తే 4 డజన్లు కుళ్ళిపోతే నాకు 4 డజన్లు నాకు నష్టం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఈ అరటిపళ్ళ వ్యాపారం కూడా నేను సోషల్ అప్లికేషన్‌తో చేశాను. కుళ్ళిపోయిన వస్తువులు తీసిపోయినా నేను పశువులకేస్తే నాకేం కాలేదని అనుకున్నారనుకోండి నష్టం ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆర్టీసీ నేను ఇందాక చెప్పింది. ఆర్టీసీ నేను నడుపుతుందేంటి? అర్ధరాత్రి పూట బస్ స్టాండ్‌లో ప్రయాణికులున్నా కూడా నేను ఆ గ్రామానికి ఒక్కళ్ళున్నా, నలుగురున్నా ఒక స్త్రీయే ఉంటది ఉదాహరణకి. ఒక ఊరు వెళ్ళాల్సిన 100 కిలోమీటర్లు ఉంటది. ఒక్క మహిళే ఉంటది. ఆ బస్‌ని క్యాన్సెల్ చేయగలరా? చేయలేరు గదా! ఆ ఒక్క మహిళనైనా గ్రామంలో దింపాల్సిన బాధ్యత మాది. ఎందుకంటే ఆర్టీసీ మీద అటువంటి నమ్మకం దేశ ప్రజల్లో ఉంది. చట్ట ప్రకారమే 1950లో తీసుకొచ్చిన ఆర్టీసీని తీసుకురావడానికి ఉన్న బేసిక్ కారణమే అది. ఆర్టీసీలు రావడానికి ఏర్పడ్డ పునాదే అది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నుంచి వచ్చిన అనుభవంలో నుంచి 1950 యాక్ట్ ప్రకారం దేశంలో ఆర్టీసీలు వచ్చినాయి. ఇప్పుడు 56 ఆర్టీసీలు పనిచేస్తున్నాయి. మరి ఆర్టీసీని చూసే కోణం మొదట్లో ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1980 నుంచి వాళ్ళు ఈక్విటీ ఏదైతే ఉందో 1:2 పద్ధతిలో డబ్బులియ్యాలి. దాన్ని పెట్టుబడి పెట్టడం మానేశారు 1988 నుంచి. అట్లాగే 89లో అసలు ఆర్టీసీ విస్తరణ మీద ఆంక్షలు పెట్టేసి విస్తరించకూడదని చెప్పి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అటువంటివి పట్టుకొచ్చినాయి. రాష్ట్రాలు వాటన్నిటిని పట్టుకొచ్చారు. అందుకని ఆ రూపంలో ఇప్పుడు ఏదైతే ఉందో మేము అడుగుతోంది, ప్రభుత్వం చెప్తోంది, నష్టం అంటోంది, మేము అంటుంది వైబిలిటీ గ్యాప్ అంటున్నాం. ఉదాహరణకి ఒక్క ఉదాహరణ చెప్తే ఇప్పుడు ఏదైతే మన మెట్రో ఉందో ఆహ్, కరోనా కాలంలో నాకు నష్టం వచ్చింది. రూ. 1,500 మీరు రీయింబర్స్ చేయాలి మాకు అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 1,500 రీయింబర్స్ చేసింది. అదే కరోనా కాలంలో ఆర్టీసీకి 1,500 నష్టం వస్తే మరి ఆ నష్టాన్ని ఎందుకు భర్తీ చేయలేదు? అంటే దీన్నేమో సౌత్ తల్లి ప్రేమ. మీది మీరు బతకండి అని చెప్పి దీన్ని వదిలేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. అందుకని అసలు నష్టాలనే పదాన్నే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌గా, సీఐటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది వైబిలిటీ. ఏదైతే నా నిర్వహణకి నాకొస్తున్న ఆదాయానికి మధ్య నువ్వు వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం బాధ్యతగా మాకియ్యాలి. అందుకని కార్మికుల కారణమా? ఇంకొకళ్ళ కారణమా?
ఇప్పుడు నాకేమన్నా అదనంగా ఇస్తున్నావా? నన్ను వేధిస్తున్నారు వాస్తవంగా. ఇప్పుడు ఇంకొక వేధింపు కూడా గురవుతున్నాం. నిన్నటిదాకా బస్సుల్లో జనాలను ఎక్కించుకోవడం ఇదంతా నువ్వు ఎందుకు ఎక్కించలేదు అట్లాంటియన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు వస్తుందేంటంటే డబ్బులొచ్చే పురుషుల్ని ఎందుకు ఎక్కించుకోలేదని అడుగుతున్నారు. పురుషుడిని నేనేమన్నా కాళ్ళు పట్టుకొని పైకి ఎక్కిస్తానా? బస్సులో 130 ఓవర్ ఉన్న తర్వాత పురుషుడిని నేనెక్కడ ఎక్కించాలి? ఎక్కించకపోతే కూడా అంటే నన్ను కారణం చేసి నువ్వు తప్పు చేసినావు, నీకు డబ్బులు రాలేదు, నాకు చార్జ్ షీట్ ఇస్తాను, నీ దగ్గర రికవర్ చేస్తా అంటే ఎట్ట సాధ్యమవుతుంది? కాదు కదా! అందుకని నష్టాలు అనే పదమే తప్పు. అసలు ప్రభుత్వం చూసే కోణంలో మార్పు రావాలి. అది సోషల్ అబ్లిగేషన్ సంస్థగా దాన్ని చూడాలి. అందుకని ఏదైతే మీకు గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్‌ని ప్రభుత్వాలు భర్తీ చేయాలి. అందుకని నష్టాలనేదాన్ని మేము అంగీకరించట్లేదు. ఈ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ ఉంది. నిన్న అకస్మాత్తుగా రూ. 2 పెంచారు. మరి ఈ భారం ఎవరి మీద పడుద్ది? నేను రోజుకి లక్షల కోట్ల లీటర్లు వాడతాను. దాదాపు 20,00,00,000 లీటర్లు సంవత్సరానికి 20-30 కోట్ల లీటర్లు వాడతాం. రూ. 2 పెరిగినాయంటే అర్థం ఏంటి? 60,00,00,000 మా మీద భారం పడ్డట్టే కదా! మరి ఈ భారం ఎక్కడి నుంచి వస్తది? మేము ఇమ్మీడియేట్‌గా ప్రజల మీద ఏం భారం పెంచలేం కదా! ఛార్జీలు పెంచలేం కదా! మరి ఇది ఎవరు ఇయ్యాలి? గవర్నమెంట్ ఇయ్యాలి కదా! కొన్ని గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది కదా! నువ్వు అట్ట ఇయ్యాలి. అందుకని మీరు ఆ పేరుతోటి మా మీద దాడి చేయడం, ప్రజలకి సౌకర్యాల్ని కుదించే దానికోసం మీరు వాడుతున్నారు. ఆర్టీసీ నష్టాలు, నాకు రావాల్సిన జీతం అడిగితే నష్టం అంటూ, నాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమంటే నష్టం అంటూ, నాకు ఇయ్యాల్సిన ఇంకోటి అంటే నష్టం అంటూ, ప్రజలు మాకు బస్సులు పెంచండి అంటే నష్టం అంటూ, డబ్బులు లేవంటూ, ఇది చెప్పడానికి పనికొస్తది తప్ప వాస్తవం అది కాదు. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ వేధింపుల గురించి కూడా చెప్పారు. ఆర్టీసీలో రోజువారీ వేధింపులు ఇంతకు ముందు కంటే చాలా పెరిగాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మహిళా ఉద్యోగుల పట్ల కావచ్చు, మిగతా వాళ్ళ పట్ల కావచ్చు. ఉన్నతాధికారుల వేధింపులు చాలా దారుణంగా పెరిగాయి అనేది మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులని మొత్తం కార్మికుల మీద వేధింపులు సోషల్ అబ్లిగేషన్‌తో పెరుగుతాయి. ఉదాహరణకి ఇందాక నేను దాని నేపథ్యం చెప్పినప్పుడే చెప్పాను. ఇప్పుడు ఏదైతే నీ కార్మికుల సంఖ్య తక్కువుందో, పని ఎక్కువుందో, ఆ పనిని తీసుకోవడం దగ్గర ఒత్తిడి ఎక్కువవుతుంది. వేధింపులు ఎక్కువవుతుంది. నువ్వు డ్యూటీ చేయవా? డీడీ చేయవా? నీకు సెలవెట్టిస్తున్న సూత్తలే. నీకు ఎట్టొత్తలో సూచి ఇట్లాంటి పద్ధతుల్లో బెదిరింపులకు గురవుతున్నారు. రెండోది ఆదాయం రాకపోతే నీకు ఆదాయం రాలేదు ఎందుకని చెప్పి రోజు కౌన్సెలింగ్ చేయడం, ఇది చేస్తూ ఇంకొకటుంది. మూడోది ఇప్పుడు డ్రైవర్ కేఎంపీఎల్ సక్రమంగా రాకపోతే నీకు కేఎంపీఎల్ ఎందుకు రాదని కౌన్సెలింగ్ చేసి వేధిస్తున్నారు. రావాల్సిందే మంచి కేఎంపీఎల్ తేవాల్సిందే. దాంట్లో ఆ డ్రైవర్ హ్యాబిట్ వల్ల రాకపోతే అది వేరు. ఒక వెహికల్ ఈరోజు ఒక వెహికల్ వస్తది. ఇంకొక వెహికల్ రాదు. ఆ వెహికల్ కండిషన్ బట్టి అది ఉంటది. అది వదిలేసి నువ్వు డబ్బులు రాలేదనో లేకపోతే ఇంకోటనో వేధింపులు చేసి ఇవి చాలా క్రమంగా పెరిగినియి. అట్లాగే సెలవులు ఇట్లాంటి దగ్గర కూడా మాకు సెలవు పొజిషన్ లేదు మేము ఇయ్యలేమంటాడు. ఇప్పుడు స్త్రీకి సహజమైన సమస్య ఉంటది ప్రతి నెల. వయసులో 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఋతుక్రమం ఆగిపోయేంత వరకు అట్లాంటి సమస్య ఉంటది. అది వచ్చి అడిగారనుకోండి, పోలేవా అని గద్దించిందనుకోండి, లేడీ ఆఫీసర్‌నే గద్దిస్తే అది తీవ్రమైన వేధింపు తప్ప ఇంకేంటుంటది. లేదు ఒక ఇంట్లో ఒక ఆడకూతురు పెద్ద మనిషి అయింది. అమ్మ నా బిడ్డ పెద్ద మనిషి అయింది నేను ఫంక్షన్ చేసుకోవాలి నాకు సెలవు ఇవ్వమంటే సెలవు లేదు గిలవ లేదు. నీ బిడ్డకి పెద్ద మనిషి అయితే సెలవు కావాలి అన్నదనుకోండి. అది అంత తీవ్రమైన వేధింపు. ఇట్లాంటియన్నీ జరుగుతున్నాయి. వీటిని అరికట్టే స్థితిలో యాజమాన్యం లేదు. అది పట్టించుకోవట్లేదు. అది క్రమంగా తీవ్రమైన అసంతృప్తి కార్మికులకు దారితీస్తుంది. నిజమే ఇవి ఉన్నాయి. యాజమాన్య దృష్టికి కూడా పట్టుకెళ్తున్నాయి. ఇవి సరైనవి కావు. మీ యాటిట్యూడే తప్పుంది. వాళ్ళు దీన్ని ఏమనుకుంటున్నారంటే కార్మిక సంఘాల యొక్క జోక్యం లేకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయని కార్మికులు కూడా అనుకుంటున్నారు. వీళ్ళేమనుకుంటున్నారంటే కార్మిక సంఘాల జోక్యం లేదు కాబట్టి మంచిగా మనం పెత్తనం చేస్తున్నాం వీళ్ళను. ఇది కాంట్రడిక్షన్. ఓకే సార్. రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంది? ఏంటి? ఎలా జరగాలి? నెక్స్ట్ పరిస్థితి ఏ విధంగా ఉండాలి? అనే దాని మీద వివరంగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.